హలో ఆల్, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ హేమ. ఈరోజు మనం ప్రముఖ సైకాలజిస్ట్ అండ్ మ్యారేజ్ కౌన్సిలర్ అయినటువంటి అన్నం సుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇవాళ ముఖ్యంగా చూసుకుంటే పిల్లల మ్యారేజ్ లైఫ్ చేసిన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మ్యారేజ్ లైఫ్ చక్కగా ఉండాలి అంటే పేరెంట్స్ ఎలా ప్రవర్తించాలి అండ్ వాళ్ళని ఎలా పెంచాలి సార్? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లల వివాహ జీవితం బాగుండాలి అంటే తల్లిదండ్రుల పాత్ర చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల వివాహం మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ప్రభావం ఉంటుందండి. అందుకని మేమేం చెప్తామంటే తల్లిదండ్రులు కొన్ని ముఖ్యమైన విషయాలు పిల్లల ముందు పాటించాలండి. పాటిస్తే అప్పుడు వాళ్ళకి మ్యారేజ్ గురించి ఒక మంచి అవగాహన ఏర్పడి వాళ్ళు మ్యారేజ్ లైఫ్ మంచిగా లీడ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఈ పాటించవలసిన వాటిలో కొన్ని ముఖ్యమని తెలుసుకుందాము. తప్పకుండా. ఫస్ట్ మేమేం చెప్తున్నామంటే తల్లిదండ్రులు ఒకరికొకరు అన్యోన్యంగా ఉండటం నేర్చుకోవాలండి. ఫస్ట్ అంటే ప్రేమగా ఉండాలి, చక్కగా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండాలి. ఇది ఫస్ట్ స్టెప్, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒకళ్ళొకరు అంటే ఆప్యాయతగా ఉండటము, ప్రేమగా మాట్లాడుకోవటము, ఇది పిల్లలకు తెలియాలండి. ఎస్, మా పేరెంట్స్ మంచి లవ్ అండ్ అఫెక్షన్తో ఉన్నారు, ప్రేమ ఆప్యాయతలు ఇద్దరు పంచుకుంటున్నారు అని తెలియాలి. రెండోది ఒకరినొకరు గౌరవించడం నేర్చుకోవాలండి, గౌరవించాలండి. అంటే మేమేం చెప్తున్నాం, తల్లిదండ్రులు భర్త భార్యను గౌరవించాలి అంటే భార్య కూడా భర్తను గౌరవించాలి. ఎప్పుడైతే ఈ గౌరవించడం నేర్చుకుంటా చూస్తారో పిల్లలు, రేపు వాళ్ళ లైఫ్ పార్ట్నర్ని గౌరవించాలన్న ఆలోచన వాళ్ళకి కలుగుతాయి. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆ గౌరవించడం ఇక్కడ నేర్పాలన్నమాట. అంటే ఏంది, వీళ్ళు ప్రాక్టీస్ చేస్తూ దాని నుంచి పిల్లలు నేర్చుకోవాలన్నమాట. అదేవిధంగా అప్పుడు తల్లిదండ్రులు ఎవరైనా మంచి పని చేసినప్పుడు రెండో వాళ్ళు మెచ్చుకోవాలని అప్రిషియేట్ చేయటం. ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు భార్య మంచి పని చేస్తుంది అనుకోండి, తల్లి మంచి పని చేస్తుంది అనుకోండి, ఒక తండ్రి మెచ్చుకోవాలి, తండ్రి మంచి పని చేస్తే తల్లి మెచ్చుకోవాలి. ఈ మెచ్చుకోవటం పిల్లలు చూడాలండి. ఓహో, మా అమ్మ మంచి పని చేస్తే మా ఫాదర్ అప్రిషియేట్ చేస్తున్నాడు, ఆరు వయసు వరుస అంటే మనం కూడా రేపు మంచి పని చేస్తే మన లైఫ్ పార్ట్నర్ని అప్రిషియేట్ చేయాలి. అప్పుడు దాంట్లో హ్యాపీనెస్ ఉంటుంది. అదే అంటారు కదండి, పిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటారు ప్రతిదీ. మనం ఎలా బిహేవ్ చేస్తే వాళ్ళు కూడా ఫ్యూచర్ లో అదే బిహేవ్ చేస్తారు అని చెప్పేసి ఇది చాలా ఎగ్జాంపుల్. ఇది చాలా కరెక్ట్ అండి. ఎందుకలా జరుగుద్ది అంటే ఈ పిల్లల బ్రెయిన్ వీళ్ళ బిహేవియర్ని కాపీ చేసి మొత్తం స్టోర్ చేసి పెట్టుద్దండి. రేపు పెళ్ళైన తర్వాత ఇక్కడ ఏమైతే స్టోర్ అయిందో అది ఎగ్జిక్యూట్ అవుద్దండి. అవును సార్. అందుకని పిల్లల ముందు మనం మంచిగా ఉన్నాం అనుకోండి, ఆ మంచి ప్యాటర్న్స్ లోపల పడతాయి అన్నమాట. సో కాబట్టి ఈ అప్రిషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవాళ చాలామంది ఫ్యామిలీస్లో ఈ అప్రిషియేషన్ లేకనే చాలా ప్రాబ్లమ్స్ పడుతున్నారు. ఒకళ్ళొకళ్ళు మెచ్చుకునేటువంటి తత్వం లేదు వాళ్ళ దగ్గర. తర్వాత ఇంకోటి ఏంటంటే మరి ఫ్యామిలీ లైఫ్లో కొన్ని డిఫికల్టీస్ వస్తుంటాయి, కొన్ని ఇష్యూస్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. తల్లిదండ్రులు ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్గా ఉండాలండి. కానీ చాలామంది ఒకరికొకరు బ్లేమ్ చేసుకోకూడదు. సపోర్టింగ్గా ఉంటే అప్పుడు పిల్లలు కూడా అర్థమవుద్ది, ఓహో ఇటువంటి డిఫికల్టీస్ వచ్చినప్పుడు మా మమ్మీ డాడీ సపోర్ట్ చేస్తుంది, ఆరు మా డాడీ మా మమ్మీకి సపోర్ట్ చేస్తున్నాడు, రేపు మనం కూడా ప్రాబ్లమ్స్ సపోర్ట్ చేయాలి అని ఆలోచన వాళ్ళలో ప్రోగ్రామ్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. అంటే చాలా మంది ఇళ్లలో కూడా ఏంటంటే కొన్ని ఇళ్లలో ఒకవేళ వైఫ్ ఏదైనా తప్పు చేస్తే హస్బెండ్ నీ వల్లే జరిగింది ఇదంతా, నీ వల్ల వాళ్ళు అలా తయారవుతున్నారని సింగిల్ బ్లేమ్ అంతా కూడా వైఫ్ మీద వేసేస్తారు, లైక్ మదర్ మీద వేసేస్తారు. ఇది రెండు పక్కల జరుగుతూ ఉంటుంది. మేమేం చెప్తాంటే ఈ బ్లేమింగ్ ఏం తప్పండి. అవును, ఇది మనం రాంగ్ ప్రోగ్రామింగ్ చేస్తున్నాం మన పిల్లలకి. అవును సార్. సో కాబట్టి ఈ బ్లేమింగ్ గేమ్ అనేది ఇటు తండ్రి ఆపాలి, తల్లి ఆపాలండి. ఆపకపోతే వీళ్ళ ప్రోగ్రామ్ నెగిటివ్ అవుతుంది. అవును సార్. సో కాబట్టి ఈ అప్రిషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత వీళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు పిల్లలకి కొన్ని మంచి విషయాలు నేర్పుతుండాలి. అంతే కదా, మరి వీళ్ళు లైఫ్లో అనేక డిఫికల్టీస్ వస్తుంటాయి, ఈ డిఫికల్టీస్ మనం భయపడకూడదు, వీటి సొల్యూషన్స్ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళకి చూపించాలి. అంటే ఏం చేయాలి, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరికొకరు హెల్ప్ చేయడం అనేది వాళ్ళకి కనిపించాలి. హెల్ప్ చేసుకోవటం అనేది, ఈ హెల్ప్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం తల్లిదండ్రులు పాటించాల్సింది ఏంటంటే వీళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్లో ఉండకూడదండి. సో కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే తండ్రి ఏమన్నా డ్రింక్ చేస్తుంటాడు, లేకపోతే బయట తిరుగుతూ ఉంటాడు, ఇవన్నీ కూడా పిల్లల మీద నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి, ఇంపాక్ట్ పడుతుంటుంది. అందుకని మేము ఏం చెప్తామంటే వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదండి. ఇటు తల్లిలోనూ ఉండకూడదు, తండ్రిలోనూ ఉండకూడదు. ఉన్నాయి అంటే వీళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్లో పడే అవకాశం ఎక్కువ ఉంటుంది.
ఎందుకంటే అప్పుడు వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్లో పడితే మీరు క్వశ్చన్ చేయలేరు కదా, అవును వాళ్ళని కరెక్షన్ చేయలేరు కదా. అవును సో ఎగ్జాక్ట్. కాబట్టి ఈ హ్యాబిట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ విధంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటూ, అంటే ఇక్కడ మేము మెయిన్గా ఏం చెప్తామంటే తల్లిదండ్రులే పిల్లలకు రోల్ మోడల్ కావాలండి, వేరే వాళ్ళు కాకూడదండి. అవును చాలామంది వేరే వాళ్ళ గురించి ఎగ్జాంపుల్స్ చెప్తారు, అది కరెక్ట్ కాదండి. మన ప్రవర్తన, తల్లిదండ్రుల ప్రవర్తన ఎస్పెషల్లీ వివాహ విషయంలో రోల్ మోడల్ అయితే మనం చక్కగా ఉంటే వాళ్ళ గురించి చూసి నేర్చుకుంటారండి. సో కాబట్టి నేను చెప్పిన విషయాలను చక్కగా తల్లిదండ్రులు ఇద్దరు పాటించాలి. తర్వాత వీళ్ళు చేయకూడని కొన్ని విషయాలు అవి కూడా చెప్తానండి. ఈ చేయకూడని విషయాలు ఏంటంటే ఆ తల్లిదండ్రులు పిల్లల ముందు ఒకళ్ళొకరు తిట్టుకోకూడదు. కొంతమంది తిట్టుకుంటూ ఉంటారు. అవును సార్. అదేవిధంగా కొంతమంది తగాదాలు అయ్యి కొట్టుకోవటం చేస్తుంటారు. ఈ విధంగా చేయటం వల్ల వాళ్ళల్లో మ్యారేజ్ అంటే ఒక నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ పడుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. చేసుకున్న ఇలాగే గొడవలు పడుతూ ఉంటారు కొడుతుంటేగా దీంట్లో ఏముంది అన్నట్టుగా ఒక చూస్తుంది. అదేవిధంగా ఒకళ్ళొకళ్ళు తక్కువ చేసి మాట్లాడుకోవటం, ఒకరి వాల్యూ ఒకరు తీసుకోవడం, చేపాటు. అదేవిధంగా వాళ్ళ వైపు వాళ్ళని ఏమి తిట్టడము, ఈ అమ్మాయి వైపు వాళ్ళని హాయిలు తిట్టడము, ఇవన్నీ చేస్తుంటారు. అప్పుడు దాకా ఉండదు కానీ ఒక్కసారిగా గొడవ చెరగంగానే ఇదిగో మీ సైడ్ వాళ్ళు ఇలాగా, మీ సైడ్ వాళ్ళు అలాగా అని చెప్పేసి గొడవలు స్టార్ట్ అయిపోతాయి. అందుకే మేము చెప్తామంటే తల్లిదండ్రులు ఇద్దరు రెండు పక్కల ఇన్లాస్ని మంచిగా చూసుకోవాలండి. అవును. అదేవిధంగా ఇంట్లో పేరెంట్స్ ఉంటే వాళ్ళని కూడా గౌరవంగా చూసుకోవాలండి. చూసుకుంటే రేపు పిల్లలకు కూడా పేరెంట్స్ని మంచిగా చూడాలని ఆలోచన ఏర్పడుద్దండి వాళ్ళకి. చాలా మంది తెలుసుకోవట్లేదు. అవును సార్. ఒక తల్లిదండ్రులు చాలా గమనించాలండి. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే ఇందాక చెప్పినటువంటి పాజిటివ్ వాటిని చక్కగా పాటించాలి, ఈ నెగిటివ్ వాట్స్ దూరంగా ఉంటే పిల్లలకు ఒక మంచి అభిప్రాయం ఏర్పడుద్దండి. మ్యారేజ్ అంటే మంచి అభిప్రాయం ఏర్పడితే ఇవన్నీ నేర్చుకున్నారు కాబట్టి మనం చక్కగా వాళ్ళని రేపు మ్యారేజ్ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. తర్వాత ఇది మనం చూపించాల్సింది మన బిహేవియర్. తర్వాత మరి పిల్లల్ని ఎలా పెంచాలి అన్నారు. అవును సార్. ఓకే, ఇవన్నీ పాటిస్తూ పిల్లల్ని గారవం తగ్గించాలండి. చాలామంది వాళ్ళు గారవంగా పెంచుతున్నారు. అవును సార్. 20 ఏళ్ళు వచ్చినా కూడా ఆ తల్లి ఇంకా అమ్మాయికి అన్నం తినిపిస్తూ ఉంటుంది. అలాగే కాకుండా 20 ఏళ్ళు వచ్చినా 25 ఏళ్ళు వచ్చినా ఏం వేసుకుని తిన్నో, ఇది తిను, ఇలా తింటే బాగుంటది అని, లైక్ మన సినిమాలో చూపించినట్టు ప్రకాష్ రాజ్ బొమ్మరిల్ ఫాదర్ బొమ్మరిల్ మదర్ ఇంకా అలాగే ఉన్నారు. అది చేయకూడదండి. ఆ గారవం వచ్చి బయటపడాలండి, కంపల్సరీ బయటపడాలండి. మేమేం చెప్తున్నామంటే పిల్లలకి చక్కగా పనులు నేర్పండి, వాళ్ళ వయసుని బట్టి పనులు చేయించండి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి, చేసినట్టు తయారు చేయాలి. డిపెండ్ కాకుండా వాళ్ళు చేసుకునేదంటే తయారు చేసుకోవాలి. అప్పుడు వాళ్ళ ఇండిపెండెన్స్ వచ్చింది. రేపు మ్యారేజ్ అయినా కూడా ఈ అమ్మాయి చేసిన పనులు ఈ అమ్మాయి చేస్తుంది, ఆ అబ్బాయి చేసిన పనులు ఆ అబ్బాయి చేస్తాడు. చేస్తారు కాబట్టి ఫ్యామిలీ చక్కగా ముందుకండి. అవును సార్. ఇప్పుడు ఇద్దరు గారాభంగా పెరిగి వచ్చారనుకోండి, మరి రేపు ఇద్దరు ఎవరో పని చేయకపోతే మరి కాపురం ఎలా ముందుకెళ్తుంది? నేను చేయనట్టు కుదరదు కదా. కాబట్టి పిల్లలు చక్కగా పనులు నేర్పి వాళ్ళ పనులు వాళ్ళు చేయనివ్వండి, వాళ్ళు ఇండిపెండెంట్గా తయారవ్వడం. అదేవిధంగా ఇంకా నేర్పాల్సింది ఏంటంటే మరి సమాజంలో రకరకాల మనుషులు ఉంటారండి. ఈ మధ్య ఏమంటే అంతా పాజిటివ్ థింకింగ్, అందరం మంచివాళ్ళు తప్పండి. సమాజంలో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, మోసం చేసేవాళ్ళు ఉంటారు, అదే రకరకాల వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ సంగతి వాళ్ళకి తెలియాలి, పిల్లలకి నేర్పాలి. రకరకాల మనుషులు ఉంటారు, ఈ రకరకాల మనుషులతో ఎలా మెలగాలి, ఎలా బిహేవ్ చేయాలనేది వాళ్ళకి నేర్పాలి. ఇవి నేర్పుతూ మరి వీళ్ళు ఏజ్ పెరిగే కొద్దికి మరి ఫ్రెండ్షిప్స్ ఇవన్నీ వస్తుంటాయి కదా. అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, ఫ్రెండ్షిప్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, తర్వాత ఈ అట్రాక్షన్ అంటే ఏంటి, ఈ అట్రాక్షన్ జరిగే నష్టాలు ఏంటి, ఈ లవ్ అంటే ఏంటి, అసలు మ్యారేజ్ అంటే ఏంటి, మ్యారేజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇది లైఫ్లో మనకి ఎంత సపోర్ట్ ఇస్తుంది, ఎలా ఉపయోగపడుతుంది, ఈ విషయాల మీద వీళ్ళకి ఆ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు ఇవ్వలేకపోతే ఇద్దరు కొంచెం మన సమాజంలో కొంచెం మొహమాటం ఉంటుంది ఇవి చెప్పాలంటే. మాలాంటి సైకాలజీ దగ్గర తీసుకొస్తే మేము ఏమైనా నేర్పుతాం అన్నమాట. అసలు ఈ ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, ఆకర్షణ అట్రాక్షన్ ఏంటి, లవ్ అంటే ఏంటి, మ్యారేజ్ అంటే ఏంటి, వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మ్యారేజ్కి కావాల్సినవి ఏంటి, ఇవన్నీ వాళ్ళకి నేర్పుతాం అన్నమాట. సో అవి తల్లిదండ్రులు నేర్పాలి, లేకపోతే మేమే మా దగ్గర చూస్తే మేమే నేర్పుతాం అన్నమాట. ఇవన్నీ నేర్పితే ఏమవుతుందంటే వాళ్ళకి మ్యారేజ్ గురించి ఒక చక్కని అవగాహన ఏర్పడుతుందండి. ఎప్పుడైతే చక్కని అవగాహన ఏర్పడుతుందో వాళ్ళు చక్కగా మంచి లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకుంటారు, మంచిగా వివాహం చేసుకుంటారు. ఆ తర్వాత కూడా చక్కగా మంచి ప్రవర్తనతో వాళ్ళ వివాహం చాలా మంచిగా నడుస్తుంది. సో కాబట్టి తల్లిదండ్రుల పాత్ర చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రులే వాళ్ళ వివాహ జీవితమే పిల్లల వివాహ జీవితానికి రోల్ మోడల్ కావాలి. నాంది పలుకుద్ది అంతే కదా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
చూశారు కదా, లైక్ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అతి గారాబం చేయడం వల్ల కూడా ఫ్యూచర్లో మీ కిడ్స్, మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో భవిష్యత్తులో వాళ్ళ రిలేషన్షిప్లో కూడా అది చాలా డ్యామేజ్ అన్నది క్రియేట్ చేస్తుంది. అంతేకాకుండా ఇంట్లో మీరు బిహేవ్ చేసే, మీరు ఏదైతే చేస్తారో, మీరు తిడితే వాళ్ళు అదే నేర్చుకుంటారు, మీరు కొడుతున్నారనుకోండి అదే నేర్చుకుంటారు, మీరు మంచి మాటలు చెప్తే అదే నేర్చుకుంటారు, మీరు సహాయం చేస్తే అదే నేర్చుకుంటారు. సో ఏదైనా సరే మిమ్మల్ని చూసి వాళ్ళు కాపీ పేస్ట్ చేయడం నేర్చుకుంటారు. సో మీ పిల్లలు మీ చుట్టుపక్కల ఉన్నప్పుడు కాస్తంత జాగ్రత్త వహించండి. వాళ్ళ ముందు ఒక పాజిటివ్ థాట్‌నే ముందుకెళ్ళనివ్వండి తప్ప నెగెటివ్ థాట్‌ని ముందుకెళ్ళనివ్వకండి. సో ఇది ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.